బ్యాక్ టు న్యూస్. ఏలూరు జిల్లా నల్లజర్ల మండలం గంటవారిగూడెంలో వేరుశనగ మిల్లులో నార్కోటిక్స్ బృందం తనిఖీలు చేసింది. మిల్లులో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అనుమానాలతో సోదాలు చేస్తున్నారు. తమిళనాడుతో పాటు తెలంగాణ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెం గ్రామంలో డ్రగ్స్ కలకలం రేగింది. ప్రస్తుతం మనం గంటావారిగూడెం ఉందో జాతీయ రహదారి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే వేరుశనగ మిల్లు ఉందో ఫ్యాక్టరీ ఇప్పుడు అబాండెడ్. అది ప్రస్తుతానికి అందులో వేరుశనగకు సంబంధించిన పప్పుల మిల్లు అని పిలుస్తుంటారు, కానీ అందులో ఈ కార్యక్రమాలు జరగట్లేదు. డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారంటూ కూడా కొంత కలకలు రావటం, ఇక్కడికి ఒకటే హైదరాబాదు అట్లాగే తమిళనాడు నుండి నార్కోటిక్ టీమ్స్ తనిఖీలకి రావడంతో మొత్తం గంటావారిగూడెంతో పాటుగా నల్లజర్ల మండలం అంతా కూడా ఉలికిపడిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ గంటావారిగూడెంలోనే పప్పుల మిల్లులో డ్రగ్స్ పట్టుకున్నారు, గంజాయి పట్టుకున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే మీరు విజువల్స్లో చూస్తే కనుక నార్కోటిక్ టీమ్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ మనం ఉన్నాయి. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా కూడా లోపలికి పోలీసులు పంపటం లేదు, అనుమతి లేదని చెప్తున్నారు. మరోపక్క అసలు లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రావటం లేదు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే గంటావారిగూడెంకి సంబంధించిన ఈ పప్పుల మిల్లులో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారు అంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం మిల్లులో నార్కోటిక్స్ టీమ్స్ మొత్తం పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ తయారు చేయడానికి అంటే నిషేధిత మందులు తయారు చేయడానికి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా లోపల సీజ్ చేశారని మనకి అందుతున్న సమాచారం. ఈస్ట్ గోదావరి ఎస్పీ కూడా స్పాట్కు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే నార్కోటిక్స్ టీమ్స్ ఒకటి హైదరాబాద్ నుండి మరొకటి తమిళనాడు నుండి 2 టీమ్స్ ఇక్కడికి వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. 2 టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో లోపల తనిఖీలు చేస్తున్నారు. అసలు ఈ డ్రగ్స్ ఏంటి, నిషేధిత డ్రగ్స్ ఏంటి అంటే మెడిసిన్కి సంబంధించి ఏమన్నా అనుమతులు లేకుండా లోపల తయారీలు జరుగుతున్నాయా, లేకపోతే నిజంగానే డ్రగ్స్కి సంబంధించి ఏదైతే నిషేధిత డ్రగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన తయారీ జరుగుతుందా అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావట్లేదు. ఇటు నల్లజర్లకి సంబంధించిన పోలీసులతో పాటుగా లోపల నార్కోటిక్స్ టీమ్స్ మొత్తం కూడా సెర్చ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూసిన ఇక్కడ ఎంట్రీకి సంబంధించి ఇక్కడ మన కానిస్టేబుల్ ఉన్నారు. నల్లజర్ల పిఎస్కి సంబంధించి లోపలికి వెళ్ళనిచ్చే ప్రయత్నం చేయట్లేదు. లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రావట్లేదు. ఏమంటే ఏంటి లోపల ఏం జరుగుతుంది అంతా సెంట్రల్ ఫోర్స్ వచ్చింది సార్, అంతా అలా ఇన్వెస్టిగేషన్ అలా చేసుకున్నాం సార్. లోకల్ పోలీసు సంబంధం లేదు. బయట కూర్చొని బయటకి మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా డోర్ అయితే లాక్ చేశాడు. ఫ్యాక్టరీకి లోపలికి వెళ్ళే డోర్ లాక్ చేశాడు. బ్రదర్ ఎందుకు లాక్ చేశారు మీరు డోరు? మనం చూస్తున్నాం లోపలికి వెళ్ళటానికి లేకుండా పూర్తి స్థాయిలో ఈ డోర్ మొత్తం కూడా లాక్ చేసిన పరిస్థితి. దీంట్లో ఉండే లోపలికి వెళ్ళాల్సిన ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాం. మరి కాసేపట్లోనే ఈస్ట్ గోదావరి ఎస్పీ కూడా ఇక్కడ చేరుకుంటారని చెప్తున్నారు. సో అసలు ఇక్కడ ఏమైంది అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ లేకుండా లోపల నార్కోటిక్స్ టీమ్స్ కానీ బయట పోలీసుల హడావుడి కానీ లోపల ఏదో జరుగుతుంది అని మాత్రం మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి డ్రగ్స్ అని చెప్తున్నారు, లేకపోతే నిషేధిత అని చెప్తున్నారు. అసలు వీటికి అనుమతులు ఉన్నాయా? వైద్య ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ నుండి వీరు అనుమతులు తీసుకున్నారా లేదా అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావటం లేదని చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా లోపలికి పంపట్లేదు. మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా లాక్ చేసి ఉన్నారు ఫ్యాక్టరీకి వెళ్ళే డోరు. ఇక్కడ రోడ్డు మీద కూడా ఎవరిని ఉండనివ్వకుండా అందరిని కూడా పంపించి వేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ఇప్పటికీ పోలీసులు లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద స్పష్టత లేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి ఈ గంటావారిగూడెంకి సంబంధించిన గ్రామంలో ఉన్నటువంటి అంటే ఇది సరిహద్దుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంత జాతీయ రహదారి పక్కనే ఈ విధంగా అసలు ఎప్పటి నుండి ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేది కూడా కొంత ప్రశ్నార్థకం. అసలు లోపల ఏ రకమైన మందులు తయారు చేస్తున్నారు, అసలు వాటికి అనుమతులు ఉన్నాయా, లేదా ప్రజలు ఇక్కడ లోకల్ అంతా కూడా చెప్తున్నట్లుగా లోపల నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం లోపల నార్కోటిక్స్ ఎస్పీ ఉన్నారు ఇటు తమిళనాడు కేటర్కి సంబంధించి, అట్లాగే మన తెలంగాణ నుండి హైదరాబాద్కి సంబంధించినటువంటి నార్కోటిక్స్ టీం మొత్తం
రెండు టీంలు ఇక్కడ లోపల వెరిఫై చేస్తున్నారని చెప్తున్నారు. సో వీళ్ళు ఏ సమాచారంతో ఇక్కడికి వచ్చారు, అంటే వాళ్ళకున్న ప్రాథమిక సమాచారం ఉంది, లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద ఇంకా మీడియాకి అయితే సమాచారం ఇవ్వట్లేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం లోపల ఈ నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారు. సో ఆ పరికరాలకి సంబంధించి సీజ్ చేస్తున్నారు. కానీ లోపలికి ఎవరిని కూడా వెళ్ళనిచ్చే ప్రయత్నం లేదు. మీడియా కూడా ఇప్పటివరకు ఏం జరిగింది, సుమారుగా 3 గంటల నుండి కూడా లోపల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. 3 గంటల నుండి కూడా మీడియాను కూడా అసలు లోపల అంటే అనధికారిక సమాచారం ఆఫ్ ది రికార్డ్ తప్ప యాజ్ పర్ రికార్డ్ అసలు లోపల ఏం జరుగుతుంది, నార్కోటిక్ టీమ్స్ ఎందుకు వచ్చారు, ఈ మిల్లు అసలు ఏం తయారు చేస్తున్నారు, వాటికి అనుమతులు ఉన్నాయా లేదా అనే దాని మీద అయితే ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అధికారులు ఎవరో ఇవ్వటం లేదు. సో అసలు ఇక్కడ అంటే ఇంత ఒకవేళ బహిరంగంగా ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ కానీ లేకపోతే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది ప్రశ్న. సో అసలు ఇంత రహస్యంగా ఈ లోపల ఇంత గ్రామీణ వాతావరణంలో ఈ విధంగా ఇక్కడ ఇంత నిషేధితంగా ఏదైతే అనుమతులు లేనివి తయారవుతుంటే కనుక ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే నిఘా వర్గాలు ఏం చేశారనే ప్రశ్న కూడా తలెత్తుంది. మరి కాసేపట్లోనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకుంటారు. సో నార్కోటిక్ టీమ్స్ కూడా లోపల వెరిఫై చేస్తారు కాబట్టి సో స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈలోపు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా నల్లజర్లలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు, ఒక ఏదైతే పాడుపడిపోయిన మిల్లులో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు, నిషేధ డ్రగ్స్ తయారవుతున్నాయి. ఇక్కడ నుండే మొత్తం అంతా కూడా సప్లై అవుతుంది. గోవా నుండి ఒక టీం వచ్చారు, హైదరాబాద్ తమిళనాడు నుండి టీంలు వచ్చారు, మొత్తం వెరిఫై చేస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో అధికారులు వచ్చి దీన్ని క్లారిఫై చేసేంత వరకు కూడా ఏది నిజం అనేది కూడా అర్థం కాని పరిస్థితి. వారు పూర్తిగా సమాచారం అందించడం లేదు. ఇప్పటికి 3 గంటలైంది. 3 గంటల నుండి కూడా మీడియా అంతా కూడా బయట ఉంది. లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరన్నా బయట ఉన్న కాంటాక్ట్స్ ప్రకారం చెప్తున్నా కూడా సో అది ఎంతవరకు అథెంటికేట్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందుతున్న మనకు లేవనెత్తుతున్న. సో ఇప్పటికన్నా అధికారులు అసలు లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద స్పష్టత లేదనేది మనం కొంత వేచి చూడాలని పరిస్థితి. అసలు ఇప్పుడు ఇక్కడ దోబుచెర్ల గ్రామం కానీ ఇటు గంటావారిగూడెం గ్రామానికి సంబంధించిన ఈ మిల్లు లోపల ఏం తయారు చేస్తున్నారు, నార్కోటిక్ టీమ్స్ ఎందుకు వచ్చాయి హైదరాబాద్ తమిళనాడు నుండి, సో లోపల ఏం వెరిఫై చేస్తున్నారు అనే ప్రశ్నలకు అధికారులు మరి కాసేపట్లోనే సమాధానాలు చెప్తామని చెప్తున్నారు. సో అప్పటి వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నల్లజర్ల మండలం నుండి.